చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన వారంగా, పరిశుద్ధులుగా బ్రతక నిర్ణయించుకుందాం. ఆ రీతి జీవితాన్ని అలవర్చుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణం అనే అంశాన్ని ధ్యానం చేస్తూ కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అత్యంత కృపా కనికరాలు కలిగిన దేవుడివి. ఇదిగో నా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, ఈ నూతన సంవత్సరంలో ఇదిగో నాయన మేము ఒక స్థిర నిర్ణయం కలిగి మిమ్మల్ని వెంబడించడానికి, ఇదిగో నాయన మీ చేత మెచ్చుకోదగ్గ శిష్యరికాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. చక్కటి భక్తి జీవితాన్ని, చక్కటి ఆత్మీయతను మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆత్మీయ ప్రయాణం అనే అంశం కోసం మనం ధ్యానం చేస్తున్న రిఫరెన్స్ కీర్తనల గ్రంథం 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. సో నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. ప్రయాణం చేసిన వారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ప్రయాణం చేస్తున్న వారు ఇజ్రాయేలీలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇజ్రాయేలీల ప్రయాణం గురించి మనం ఆలోచన చేస్తూ మన ఆత్మీయ ప్రయాణం గురించి మనం నేర్చుకుందాం. ఇజ్రాయేలీల ప్రయాణం ఎక్కడ మొదలైంది అంటే ఐగుప్తు నుంచి కానాకి వారు ప్రయాణం చేశారు. ఐగుప్తు నుంచి కానాకి వాళ్ళు ప్రయాణం చేశారు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఐగుప్తు బానిసత్వానికి, ఐగుప్తు కష్టాలకి, ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది, ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా వివరంగా తెలుసు ఐగుప్తు గురించి. సో ఈ ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీల ప్రయాణం ఎక్కడికి ప్రారంభమైంది? కానాకి ప్రారంభమైంది. ఐగుప్తు దేశం మొదలుకొని కానా వరకు వారు ప్రయాణం చేశారు. సో ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో వారికి ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి, ఎన్నో రకాల పరిస్థితులు గుండా వారు వెళ్ళారు. ఆకలేసిన సమయాలు, ఆకలేసిన సందర్భాలు, దేవుడు వారి ఆకలిని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. వారు దప్పిక కొన్న సందర్భాలు ఉన్నాయి, దప్పికను దేవుడు తీర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారు ఆశపడిన సందర్భాలు ఉన్నాయి, ఆ ఆశని దేవుడు తీర్చిన సందర్భాలు ఉన్నాయి. వారు ఏం చేయాలో దిక్కుతోచని, ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం, దిక్కుతోచని భయంకరమైన అర్థం కాని సందర్భాలు వారి జీవితంలో ఉన్నాయి. వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మార్గాలని సరళం చేస్తున్న అనుభవాలు కూడా వారి జీవితంలో ఉన్నాయి. సో దేవుని మీద గొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి తొట్టిల్లిపోయిన సందర్భాలు, దేవునికి వ్యతిరేకంగా లోకాన్ని ఆకర్షించి, లోకంలో ఉన్న వాటిని ఆశించి, దేవుడు వద్దన్న వాటిని చేసి స్వయం కృపాపరాధం చేత కూలిపోయిన సందర్భాలు ఇశ్రాయేలీల కానా యాత్రలో, ఐగుప్తు నుంచి కానా యాత్రలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, సో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు అన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. సో మన ఆత్మీయ ప్రయాణంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానా దేనికి సాదృశ్యంగా ఉంది? సో ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందో చూసాం. కానా దేనికి సాదృశ్యంగా ఉంది? కానా సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. కానా దేవునికి సంబంధించిన స్వాస్థ్యం, దేవుడిచ్చే స్వాస్థ్యం. కానా పాలుతేన్లు ప్రవహించు శాంతికరమైన స్వాస్థ్యంగా ఉంది. కానా శాంతికి, సమాధానానికి సాదృశ్యంగా ఉంది. కానా పరలోకానికి సాదృశ్యంగా ఉంది. కానా పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. సో పాపం నుంచి పరిశుద్ధత వైపు, కష్టాల నుంచి శాంతి సమాధానం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. మన ఆత్మీయ ప్రయాణం మనం ఈ లోకం నుంచి ఎక్కడికి చేస్తున్నాం అంటే నిత్యత్వానికి ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకం నుంచి పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకంలో మొదలైన మన ఆత్మీయ ప్రయాణం
గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి అంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవడం, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడం, ఆ సియోనులో మనం దేవుని సన్నిధిని కనపడటమే మన అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని విడిచి గురిని మరచి ఈ లోకంలో భ్రమలో బ్రతుకుతూ ఉన్నవారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. ఒకవేళ నువ్వు అలాంటి భ్రమలో ఒకవేళ ఉన్నట్లయితే మనం ఒకసారి ఈ మాటలని ఒకసారి అర్థం చేసుకుని మరి దేవుని వైపు తిరగటం, దేవునిలో స్థిరత్వాన్ని పొందుకోవడం క్షేమం. అంటే ఏంటి, ఈ లోకంలో మనం ప్రయాణం ప్రారంభించాం, పరలోకం అనేది మన గమ్యం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి, ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలీల జీవితంలో ఎలాంటి సందర్భాలు గుండా వారు వెళ్ళారో మన మానవ జీవితం, మన జీవితం, అందరి జీవితాలు కూడా అలాంటి సందర్భాలు గుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆకలి కొనే సందర్భాలు ఉంటాయి, దప్పికొనే సందర్భాలు ఉంటాయి, అలాగే దిక్కుతోచని సందర్భాలు, మరి వెనుక నొయ్యి ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టుగా ఒక అడుగు కూడా పడుకోకుండా ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులు కూడా మన ఆత్మీయ ప్రయాణంలో ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, జీవితంలో, మరి సంఘాల్లో, సేవా పరిచర్యలో కూడా మరి దిక్కుతోచని పరిస్థితులు ఎదురయ్యే సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు మార్గాలను సరళం చేసిన అనుభవాలు కూడా చాలామందికి ఉంటాయి. ఇలాంటి అనుభవాలు కూడా మన జీవితం అనేది ఉంటుంది. గొనుక్కునే అవకాశం కొంతమంది జీవితాల్లో ఉంటుంది. అందరి భక్తుల జీవితాల్లో అది ఉంటుందా అంటే అది అందరి భక్తుల జీవితాల్లో ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుణ్ణి స్పష్టంగా అర్థం చేసుకున్నవారు, దేవుని చిత్తాన్ని సరిగ్గా గమనించిన వారు, దేవుని యొక్క హృదయం ఏంటో వివరంగా తెలుసుకున్నవారు దేవుని మీద గొనుక్కోరు. ఆయన యొక్క ప్రణాళికలను అర్థం చేసుకున్నవారు, ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు, ఆయన్ని క్రీస్తు అనే బండ మీద వారి విశ్వాసాన్ని కట్టుకున్నవారు ఎవరు కూడా దేవుని మీద గొనుక్కోరు. కానీ ఇశ్రాయేలీల్లో అలాంటి అనుభవం కూడా, దేవుని మీద గొనుక్కున్న అనుభవం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించే అనుభవం, కొన్నిసార్లు లోకంలో ఉన్న అవసరాలు తీరడం కోసమో, ఆశల కోసమో కూడా ఆశపడతాం. మరి అది మనకి మేలే అయితే, మనకి అది ఇబ్బంది కాకపోతే, మన ఆత్మీయ జీవితానికి కానీ మనకి కానీ అది నష్టం కాకపోతే ఖచ్చితంగా దేవుడు మన ఆశను కూడా తీర్చిన అనుభవాలు కూడా మనం పొందుకుని ఉండటం. ఇలాంటి అనుభవాలు కూడా మనం వెళుతూ ఉన్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇంతకుముందు ఆకలి అనే అనుభవం, దప్పిక అనే అనుభవం, మరి ఇబ్బంది అనే అనుభవం మనం అనుకున్నాం కదండి. ఇలాంటి అనుభవాలు ఒక భక్తునికి ఎదురవుతున్నప్పుడు అతడు ఒకవేళ క్రీస్తు అనే బండ మీద తన విశ్వాసాన్ని కట్టుకోకపోతే, సరిగ్గా వాక్యం చేత ఆయన స్థిరపరచబడకపోతే, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యాన్ని సవివరంగా, దేవుని చిత్తాన్ని సవివరంగా, దేవుని ప్రణాళికల్ని, దేవుని ఉద్దేశాలని సరిగ్గా అర్థం చేసుకోక క్రీస్తు అనే బండ మీద తన విశ్వాసాన్ని కట్టుకోకపోతే, ఒకవేళ తను సరిగ్గా దేవుని క్లారిటీగా అర్థం చేసుకోలేకపోతే ఏమయ్యే అవకాశం ఉంది, ఎలాంటి ప్రమాదం ఉందంటే ఇశ్రాయేలీలాగా తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంది. చాలామంది ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు కానీ వారి గమ్యాన్ని చేరలా, మధ్యలోనే తొట్టిల్లిపోయారు, కూలిపోయారు. అలా చాలామంది ఈరోజు కొన్ని కోట్ల మంది క్రీస్తుని వెంబడిస్తున్నారు, దేవుని వెంబడిస్తున్నారు, సరైన మార్గాన్ని తెలుసుకున్నామని చాలా సంతోషిస్తున్నారు. అయితే కొన్ని అనుభవాలు గుండా వారు వెళుతున్నప్పుడు మరి వారు కూలిపోయి తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంటుంది. వారు గొనుక్కోవడమో, త్రోవ తప్పిపోవడమో, ఆకలి గొన్నవేలో, దప్పిక గొన్నవేలో, ఆ ఆకలిని తీర్చుకోవడం కోసం త్రోవ తప్పిపోవడమో, దప్పికను తీర్చుకోవడం కోసం త్రోవ తప్పిపోవడమో, కష్టాలని, సమస్యల్ని చూసి వారు ఆ కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడడం కోసం త్రోవ తప్పిన మార్గాలను ఎంచుకోవడమో, చాలా రకాల ప్రమాదాలు ఆత్మీయ ప్రయాణంలో ఉంటాయండి. మన ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది, తప్పిపోయేటట్లుగా ఉందా లేకపోతే నిలిచేటట్లుగా ఉందా పరిశీలన చేసుకుని మనం స్థిరపడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో స్థిరమైన భక్తిని మనం చేద్దాం. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుని దేవుని వెంబడిద్దాం. అయితే ఆకలి గొన్నవేళ ఒక మనిషి ఎలా తప్పిపోతాడు అంటే దానికి సరి అయిన ఉదాహరణ నయోమి. సో నయోమికి అవసరం వచ్చింది, నయోమికి కరువు వచ్చింది, నయోమి పొట్ట చేత పట్టుకుంది, నయోమి కుటుంబాన్ని పోషించుకోవాలి, భర్తని, బిడ్డల్ని, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాంటి పోషణ కోసం కరువు వచ్చిందని దేవునికి దూరమై మోయాబు దేశం వెళ్ళింది. దేవుని సన్నిధికి, దేవునికి ఎప్పుడైతే దూరంగా మోయాబు దేశం వెళ్ళిందో తను అవసరత కోసం, ఆకలి కోసం వెళ్ళింది. వాస్తవానికి నయోమి చేసింది తప్పుగా మనకు కనిపించకపోవచ్చు, చాలామందికి అది ఆ స్థితిలో ఉంటే అలాగే చేస్తాం కదండి అనొచ్చు. అయితే నయోమి దేవుని సన్నిధిని విడిచి దేవుని విడిచి మోయాబు దేశం పొట్ట చేత పట్టుకుని వెళ్ళింది. పొట్ట ఆకలి తీర్చుకోవడం కోసం, తన భర్తని, తన బిడ్డల్ని పోషించుకోవడం కోసం వెళ్ళింది. దానిలో తప్పేముంది అనుకుంటుంటే తను దేవుని సన్నిధిని, దేవుని ప్రణాళికల్ని, దేవుని విధి విధానాలని విడిచి లోకంలోకి వెళ్ళింది. లోకానుసారమైన స్థితిగతులు తన జీవితంలోకి వచ్చినాయి. లోకం తన మీద పెత్తనం చెలాయించడం, తన కుటుంబం మీద పెత్తనం చెలాయించడం మొదలెట్టింది. తత్ఫలితంగా మొదటి కంటే
మరి భయంకరంగా తన పరిస్థితి ఇంకా ఇంకా కష్టాల ఊబిలో కూరుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన భర్తని తన బిడ్డల్ని కోల్పోయి చాలా భయంకరమైన కష్టాల పాలు ఇబ్బంది పాలు అయిపోయినట్లుగా మనం నయోమిని చూస్తూ ఉంటాం. నయోమి వాస్తవానికి తను జ్ఞానవంతురాలని తను అనుకుని ఉండొచ్చు. తను ఎందుకు చేస్తుందో తనకి తెలుసు అని తను అనుకుని ఉండొచ్చు. నేను నా పట్టుకూటి కోసం నేను వెళుతున్నాను, నా పోషణ కోసం నేను వెళుతున్నాను, నా భర్తని నా బిడ్డల్ని బ్రతికించుకోవడం కోసం నేను దేవుని నుంచి దూరంగా వెళుతున్నాను అని అనుకుని ఉండొచ్చు. అయితే ఏ అవసరత కోసం కానీ ఏ సమస్య గురించి కానీ దేవునికి మనం దూరంగా ఉండకూడదు, దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు, వాక్యానికి దూరం అవ్వకూడదు, ప్రార్థనకి దూరం అవ్వకూడదు అని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఉద్యోగాల నిమిత్తం, కొంతమంది వ్యాపారాల నిమిత్తం, కొంతమంది మరి కొన్ని పనుల నిమిత్తం దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, వ్యక్తిగత వాక్య ధ్యానాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వారికి దేవుని కంటే కూడా అన్ని ప్రాధాన్యమే, అన్నింటి తర్వాతే దేవునికి సంబంధించిన విషయాలుగా, అన్నింటి తర్వాత అప్పుడు తీరిక కుదిరినప్పుడు, తీరిక ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన, తీరిక ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళే స్థితిలో కొంతమంది ఉంటూ ఉంటారు. ఆ స్థితి మంచిది కాదు ప్రియులారా. దేవుని సన్నిధి సమయానికి దేవుని సన్నిధికి దేవునికి వెళ్ళాలి, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. ఆ తదుపరి మిగిలిన కార్యక్రమాలను మనం చేసుకునే అనుభవంలోకి మనం వెళుతూ ఉంటే, దేవునికి ప్రాధాన్యతనిచ్చే అనుభవంలో మనం ఉంటే, ప్రార్థనకి ప్రాధాన్యతనిచ్చే అనుభవంలో మనం ఉంటే, వాక్యాన్ని వింటం కానీ, వాక్యాన్ని చదవడానికి కానీ మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటే దేవునిలో కట్టబడతాం, దేవుని నీతిలో మనం పెంపారబడతాం, దేవునితో అనుసంధానం చేయబడి దేవుని హస్తాల నీటిలో బ్రతుకుతూ ఉంటాం. అది మనకి క్షేమం. మనం ఆకలి వేయచ్చు, దప్పికవచ్చు, లేకపోతే పరిపరి విధాల సమస్యల్లో మనం కూరుకుపోయి ఉండొచ్చు. ఆ సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు ఖచ్చితంగా. విడిపించినను విడిపించకపోయినను దేవునితోనే అనుసంధానం చేయబడి ఉండాలనే తీర్మానం మనకు చాలా అవసరం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడు. ఒకవేళ కాపాడినా కాపాడకపోయినా దేవుని మాటే మేము వింటాం, దేవునికే లోబడతాం, కానీ మేము ఇటు దుష్కార్యాన్ని మేము చేయమని వారు కరాఖండిగా చెప్పగలిగారు. వారి ప్రాణాలు పోతాయని, భయంకరమైన అగ్నిగుండం వారి కళ్ళెదురుగా, వారి చావు, వారి మరణం వారికి కళ్ళెదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సంకోచించకుండా దేవునికి దూరం అవడానికి కానీ, దేవుని యొక్క కట్టడలను మీరటానికి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి కానీ వారు ఏమాత్రం కూడా ఇష్టం చూపగా వారి ప్రాణాలను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారంటే వారి ఆత్మీయ స్థితి ఎంత మెచ్యూర్డ్గా, ఎంత అభివృద్ధి పొందిందిగా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. మన ఆత్మీయ స్థితి కూడా అంత అభివృద్ధి చెంది ఉండాలి. ఆకలి అవసరం వచ్చిందనో, చిన్న సమస్య వచ్చిందనో, ఆకలిస్తుందనో తప్పిపోయే అనుభవం ఉండకూడదు. తత్ఫలితంగా నయోమి జీవితం, మధురమైన నయోమి జీవితం మారాగా చేదుగా మారిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చింది నయోమి, దేవుని సన్నిధికి తిరిగి వచ్చింది, దేవుని దగ్గరికి తిరిగి వచ్చి అంటుంది, నన్ను మధురం అని పిలవద్దు, నన్ను చేదు అని పిలవండి, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అని పిలవండి అని నయోమి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నయోమి మరి దేవుని సన్నిధికి మరలా తిరిగి వచ్చిన అనుభవం నయోమి జీవితంలో ఉంది. దేవుని కృపను మరలా తిరిగి పొందుకున్న అనుభవం కూడా నయోమి జీవితంలో ఉంది. కొంతమంది దేవుని నుంచి దూరమై మరి వారు ఆ భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారు, ఆ భ్రమలోనే వారి జీవితాన్ని కూడా ముగించేస్తూ ఉంటారు. దేవునికి పూర్తిగా దూరమై నాశనంలోనే వారి జీవితాలను కూడా కడముట్టిస్తూ ఉంటారు. తత్ఫలితంగా వారు నిత్యత్వాన్ని పొందుకుంటారా, లేకపోతే పరలోకాన్ని చేరతారా అనేది ప్రశ్నార్థకమే కదా. కాబట్టి దేవునిలో మనం నిలిచి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది, దేవునితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది, దేవునికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి, ప్రార్థనకి నిత్యము ఎల్లవేళలా అనుసంధానం చేయబడి ఉండాల్సిన అవసరత ఉంది. అలా కాక నీవు మరి ఆకలి కోసమో, దప్పిక కోసమో, వ్యాపారం కోసమో, ఉద్యోగం కోసమో, ఆశల కోసమో దేవుని సన్నిధికి దూరంగా ఉంటే మాత్రం అది క్షేమకరమైంది కాదు అని గట్టిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రీతిగా నయోమి దూరం అయిపోయి దగ్గరికి వచ్చింది. లోతుని మనం చూస్తే లోతు మరలా తిరిగి వచ్చినట్లుగా మనకు కనిపించదు. సో లోతు మరి ఏమైంది, తనకి దేవుని కృప దొరికిందా దొరకలేదా అనేది ప్రశ్నార్థకంగానే తన జీవితంలో మిగిలిపోయింది. లోతు మరి ఆశపడ్డాడు. నయోమిది ఆకలి అని చెప్పుకుంటే లోతుది ఆశ అని చెప్పుకోవచ్చు, నయోమిది ఆకలి అని చెప్పుకుంటే లోతుది ఆశ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఆకలి కోసం తప్పిపోతారండి, కొంతమంది ఆశపడి భక్తి నుంచి తప్పిపోతారు. లోకం మీద ఆశపడ్డాడు లోతు, సొదొమ గొమొర్రాలను చూసి ఆశపడ్డాడు. కాబట్టి ఏదో ఒక సమస్యని అబ్రహాం ముందు పెట్టి ఆ సమస్యను చూపించడం ద్వారా తను అనుకున్నది సాధించాలని
అనుకున్నాడు. సో తను అనుకున్నట్లుగానే సొదొమ గొమొర్రాని కోరుకున్నాడు. సొదొమ గొమొర్రాని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది డెవలప్డ్ కంట్రీ. ఆ భూభాగం బాగా డెవలప్ అయిన భూభాగంగా, చాలా కనులకి ఇంపుగా కనిపిస్తున్న భూభాగం. అలాంటి భూభాగాన్ని కోరుకుని ఆశీర్వదింపబడతానని ఆశించాడు, డెవలప్ అవుతానని అనుకున్నాడు. కానీ ఆ దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. అబ్రహాము పెంపకానికి, అబ్రహాము గైడెన్స్కి, అంటే ఒక దైవభక్తి కలిగిన విశ్వాసులకు తండ్రి అయిన ఆ యొక్క అబ్రహాము కనుసన్నల్లో నుంచి, దేవుని సన్నిధి నుంచి తను దూరం అయ్యాడు. దేవుని సన్నిధి నుంచి దూరమై, దేవుని యొక్క ఆజ్ఞల నుంచి దూరమై, తను సొదొమ గొమొర్రాకి వెళ్ళిన దగ్గర నుంచి తన మీద లోకం అనేది పెత్తనం చేయడం మొదలెట్టింది. తన జీవితంలో చాలా సమస్యలు వచ్చినాయి. అబ్రహాము చేసే ప్రార్థన చాలాసార్లు లోతుని కనికరించింది, కాపాడింది. చివరికి లోతు జీవితము, లోతు కుటుంబము చాలా భయంకరంగా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, తాత్కాలికంగా మనం ఆశపడతాం, అది మనకి మేలే అనిపిస్తుంది. తాత్కాలికంగా ఆకలిస్తుంది, ఆకలి తీర్చుకోవడం కోసం వెళ్తున్నాను, నేను బ్రతుకు తెరువు కోసం వెళ్తున్నాను, చేతి పట్టుకొని కూడా వెళ్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. చాలా రకరకాల సందర్భాల్లో దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు అది తప్పుగా ఎంచరు. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, మరి లేకపోతే నేను అక్కడ ప్రార్థన చేసుకుంటాను అనుకుంటారు. కానీ ప్రియులరా, ఖచ్చితంగా ఒక ఆత్మీయ సంఘానికి కట్టుబడి ఉండాల్సిన అవసరత ఉంది. దేవుని సన్నిధికి కట్టుబడి ఉండాల్సిన అవసరత ఉంది. ఒక సంఘ సహవాసంలో పెంపారింపబడాల్సిన అవసరత ఉంది. నువ్వు ఖచ్చితంగా ఒక సంఘానికి అంటుకట్టుబడి జీవించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక సంఘానికి కాదు సుమా, ఒక ఆత్మీయ సంఘానికి, చాలా చక్కటి దైవభక్తి కలిగిన సేవకునితో నువ్వు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అలా కాక నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సో నయోమిని చూసాం, లోతును చూసాం. ఇంకా చాలా చక్కటి ఒక భక్తి జీవితాన్ని మనం చూడాలంటే యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆకలేసిన సందర్భాలు ఉన్నాయి, దేవుడు ఆకలి తీర్చిన సందర్భాలు ఉన్నాయి, ఏమంటే దప్పికొన్న సందర్భాలు ఉన్నాయి, దేవుడు తప్పిక తీర్చిన సందర్భాలు ఉన్నాయి. నాన్నవారు ఎవరూ లేని, దిక్కుతోచని ఒంటరి జీవితం, అనాథ జీవితం, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. భయంకరమైన నిందలు యథార్థంగా తను జీవిస్తున్నప్పటికీ, దేవునికి అత్యంత ప్రీతిపాత్రంగా తను జీవిస్తున్నప్పటికీ, భయంకరమైన సమస్యలు, భయంకరమైన నిందలు, తను చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించడం, ఇలాంటి భయంకరమైన సందర్భాలు, భయంకరమైన అనుభవాలు యోసేపు జీవితంలో ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ దేవుని మీద సనుక్కోవడం కానీ, దేవుని మీద గొనుక్కోవడం కానీ, లేకపోతే దేవుని ఆజ్ఞలను మీరి లోకానుసారంగా ఆశించడం కానీ, లోకానుసారమైన ఆశల్లో పడిపోవడం కానీ ఎక్కడ కూడా లేనే లేదు. ఎక్కడ భయపడటం కానీ, బెంబెలెత్తిపోవడం కానీ యోసేపు జీవితంలో లేదు. తన యజమానికి కానీ, తన దేవునికి కానీ వ్యతిరేకంగా ఏ పాపం చేయకూడదని, ఆజ్ఞాతిక్రమం చేయకూడదని చాలా చక్కగా భక్తి జీవితాన్ని, ఆ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తిగా యోసేపు మనకు కనిపిస్తూ ఉంటాడు. ప్రియులరా, మన ఆత్మీయ ప్రయాణంలో ఎన్నెన్నో సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి సందర్భంలో జాగ్రత్తగా ఉంటున్నామా లేదా, లేకపోతే లోకం ఎరలు ఎన్నో ఉంటాయి. వేటగాడు చేపలు పట్టుకోవడం కోసం ఒక ఎరను ఆ యొక్క కొంకిక కట్టించి నీళ్ళల్లో వదులుతాడు. ఆ చేపలు ఆ యొక్క ఎరను చూసి అది తన ఆకలిని తీర్చుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటాయి. తల్లి చేపలు, అనుభవం కలిగిన చేపలు చాలా చెబుతూ ఉంటాయి, ఒరే అలా ఎర్రలు వస్తాయి, వాటి జోలికి వెళ్ళకూడదు, అవి మనకి ఆహారం కాదు, అవి మనకి క్షేమం కాదని తల్లి చేపలు చెప్పినప్పటికీ, మరి కొన్ని చేపలు అవి ఆహారాన్ని ఆశపడి, ఆకలితో ఉన్న చేపలు కానీ, ఆశ ఎక్కువ ఉన్న చేపలు కానీ ఆహారాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందిపుచ్చుకోవాలని ఆ ప్రయత్నంలో వేటగాని ఆ యొక్క ముళ్ళుకి చిక్కుకుంటాయి. అవి ఆ యొక్క వేటగాని చేతికి చిక్కిపోయి వాటి ప్రాణాన్ని, వాటి జీవితాన్ని కోల్పోతాయి ఆ చేపలు. కాబట్టి ఈ లోకంలో కూడా సాతాను చాలా ఎరలు వేస్తాడు. అది మరి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, లేకపోతే డబ్బు కావచ్చు, లేకపోతే పాపం కావచ్చు, పరిపరి విధాలైన ఎరలు సాతాను వేస్తున్నప్పుడు ఆ ఎరక ఆశపడి ఆత్మీయతను కోల్పోయి, భక్తిని కోల్పోయే, జీవితాన్ని కోల్పోయే అనేక మంది భక్తులు ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి మన ఆత్మీయ ప్రయాణాన్ని మనము కొనసాగించాల్సిన వారంగా ఉన్నాం. కొంతమంది ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇజ్రాయేలీలు ఐగుప్తులు బయలుదేరి కానాకు వెళుతున్నారు. ఐగుప్తులు బయలుదేరినాక ఒక 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి, మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు వెనక్కి వచ్చి, లేకపోతే 20 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి, లేకపోతే ఒక 15 కిలోమీటర్లు వెనక్కి వస్తూ ఉంటే, లేకపోతే 5 కిలోమీటర్లు వెళ్ళి చతికిలు పడిపోతూ ఉంటే వారి ప్రయాణం కొనసాగుతుందా? కొనసాగదు కదా. వారు గమ్యాన్ని చేరగలుగుతారా? చేరలేకపోవచ్చు కదా. కాబట్టి మన ఆత్మీయ ప్రయాణం ముందుకు కొనసాగిపోయేదిగా ఉండాలి, ఎక్కడ చతికిలు పడిపోయేదిగా ఉండకూడదు. క్రీస్తు అనే బండ మీద మనం స్థిరపరచబడేటట్లుగా ఉండాలి తప్ప వెనకడుగు వేసే వారంగా ఉండకూడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉన్న తెగింపు మనలో ఉండాలి. యోసేపులో ఉన్న ధైర్యం, యోసేపులో ఉన్న విధేయత మనలో ఉండాల్సిన అవసరత ఉంది. అలా కాక ఏదో స్వస్థతల మీదో, ఏదో ఆశీర్వాదాల మీదో, ఏదో దోచి దేవుడు దోచి పెట్టేస్తాడు అనే వాటి మీదో
మనం ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటే అది క్షేమకరం కాదు. నువ్వు సంపూర్ణమైన విధేయత దేవునికి కనపరుస్తూ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటూ ఉంటే అబ్రహామును దీవించినట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఖచ్చితంగా యోసేపును దీవించినట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోయి తాత్కాలికమైన ఆశలతో కొట్టుమిట్టాడుతూ లోకంలో ఉన్న ఆశలతోనే కొట్టుమిట్టాడుతూ దేవుని గురించిన జిజ్ఞాస లేకోకుండా లోకంలో ఉన్న వాటిని ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో ఎలగబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక్కోసారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవునికి ప్రాధాన్యతనిచ్చి దేవుని మీద అనుకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నెమ్మదితో కూడుకున్నదిగా, దేవుడిచ్చే ఐశ్వర్యం కూడా నెమ్మదితో కూడుకున్నదిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, భక్తి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉందాం. మన ఆత్మీయ ప్రయాణం ఇది అద్భుతమైన ప్రయాణం. పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుంది. పరలోకము సువర్ణమయమై ఉంది. ఎంతోమందికి బంగారం అంటే ఇష్టం. బంగారు వీధుల్లో మనం నడుస్తాం, అక్కడ బంగారు వీధుల్లో నడుస్తాం. ఏమండి, చాలా అద్భుతమైన వరుడు కోసం ఎంతో అద్భుతంగా అలంకరింపబడిన వధువును పోలి ఆ పరలోకం ఉంటుంది. సువర్ణమయమై ఉంది, శుద్ధ సువర్ణమయమై ఉంది. స్ఫటికను పోలిన సువర్ణం. స్ఫటిక ఎంత క్లారిటీగా క్లియర్గా ఉంటుందో అంత స్పష్టమైన సువర్ణంగా ఆ యొక్క మార్గాలు, వీధులు ఉంటాయి. మరి ఆ ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం. గుమ్మము ముత్యాలతో పొదగబడ్డం కాదు, కానీ ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంగా ఉంది. ప్రియులారా, అలాంటి పట్టణంలో, అలాంటి స్థితిలో, అలాంటి నిత్యత్వంలో మనం బ్రతకబోతూ ఉన్నాం. కాబట్టి మన ఆత్మీయ ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి ఈ నూతన సంవత్సరంలో అనేది జాగ్రత్త కలిగి శ్రద్ధతోనూ మరి దేవుని మీద ప్రేమతోనూ జాగ్రత్తగా దేవుని సన్నిధితో అనుసంధానం చేయబడి మనం బ్రతుకుదాం. దేవునికి అత్యంత ప్రీతిపాత్రులుగా ఉందాం, ఆ నిత్యత్వాన్ని పొందుకుందాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. అయ్యా, మా జీవితాల్లో వచ్చే ఆకలి కానీ, మా జీవితాల్లో వచ్చే దప్పిక కానీ, మా జీవితాల్లో వచ్చే ఆశ కానీ, మా జీవితాల్లో వచ్చే అవసరత కానీ ఏది కూడా మమ్మల్ని మీ నుంచి దూరం చేయకూడదు. లోకంలో మేము తొట్టిల్లిపోయే వరంగా చేయకూడదు. అయ్యా, మేము నిత్యము మీతో అనుసంధానం చేయబడి ఈ వాక్యం విన్న ప్రతి విశ్వాసి కూడా మీతో అనుసంధానంలో ఉంటూ ప్రార్థనలో నైనా వాక్య ధ్యానంలో పెంపారబడుతూ అయా వారి వారి మందిరాలకి అనుసంధానం చేయబడి వారి మందిరాల్లో ఒక స్థిరమైన వ్యక్తులుగా, వారి మందిరాల్లోనైనా కష్టపడే వ్యక్తులుగా, వారి మందిరానికి అనుసంధానం చేయబడిన వారుగా, స్థిరులుగా వారు ఉండటానికి సహాయం దయచేయండి నాయన. ఎక్కడ కూడా వాగ్వివాదాలకు కానీ, ఇదిగో నాయన నా ప్రభువా, నా తండ్రి ఇతరులతో వాదాలకు కానీ పోక నా ప్రభువా, ఎవరిని అవమానపరచక, ఎవరిని కించపరచక నాయన వారి భక్తి జీవితాన్ని సరిగా సక్రమంగా కొనసాగించుకోవడానికి మీ సహాయం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. ఆత్మీయ యాత్రలో అలలెన్నో రేగినను, అలమాటించు వేళలో ఆదరించితివా ప్రభువా, ఆదరించితివా ప్రభువా. ఆత్మీయ యాత్రలో జీవితములో ఆశ్రయమైతివా, ఆదరణ లేని నా జీవితములో ఆశ్రయమైతివా, ఆదరణ కర్తవై ఆదరించితివా, నన్నాదుకుంటివే, నన్నాదుకుంటివే.
క్షణమైనా నన్ను వీడదు. మరువని నీ ప్రేమ, మారని నీ కృప క్షణమైనా నన్ను వీడదు. క్షణమైనా నన్ను వీడదు. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.